So in the last class, we were added the security for data source. Okay, so data source వరకు మనం security యాడ్ చేసాం. సో అలాంగ్ విత్ ఇంటిగ్రేషన్ రన్ అవ్వటానికి ఏవైతే మ్యాండేటరీ డొమైన్స్ ఉంటాయి అండ్ ఆల్సో రిపోర్ట్ రన్ అవ్వటానికి ఏవైతే మ్యాండేటరీ డొమైన్స్ ఉంటాయో సో అన్నీ మనం యాడ్ చేసాం. అండ్ ఆల్సో లైక్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్ ఐఎస్సి అండ్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ సెక్యూరిటీ గ్రూప్ ఐఎస్ఎస్జి. ఓకే, సో ఈ రెండు మనం క్రియేట్ చేసాం, ఈ డొమైన్స్ అనేవి కూడా యాడ్ చేసాం. లెట్స్ యాడ్ ద రిమైనింగ్ థింగ్స్ లైక్ data source filter and other report fields. So process is same. So again go to the security and view security, right click in new tab. So here again for all active workers it is having 41 items. So the same thing what we did for data source ఇక్కడ కూడా దీని గురించి కూడా మనం అదే చేద్దాం. సో హెడ్ కౌంట్ రిపోర్ట్స్, యాక్చువల్గా మనం హెడ్ కౌంట్ రిపోర్ట్ డేటాని డొమైన్కి రిలేటెడ్ డేటా అనేది ఏమి మనం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కంపన్సేషన్ ప్లాన్ ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్, ఓకే, సో ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు బికాస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద కంపన్సేషన్ డేటా. సో హియర్ వీ డోంట్ హ్యావ్ కంపన్సేషన్ డేటా. అండ్ జాబ్ డైరెక్టరీ, ఓకే, సో జాబ్ డైరెక్టరీ about job structure and workers that hold jobs in the organization. So జాబ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? నథింగ్. ఓకే, all active and terminated workers. Suppose if you see already security group యాడ్ అయి ఉంటుంది. టెస్ట్ 2 INT అవుట్బౌండ్ ISSC బికాస్ మనం మెయిన్ డేటా సోర్స్లో ఈ డొమైన్ అనేది మనం యాడ్ చేసి ఉన్నాం కాబట్టి సో అది ఆటోమేటిక్ వచ్చింది. సో నో ప్రాబ్లం. ఓకే, నో నీడ్ టు యాడ్ అగైన్. అండ్ దెన్ కరెంట్ స్టాఫింగ్ ఇన్ఫర్మేషన్, సో ఈ డొమైన్కి కూడా మనం యాక్సెస్ ఇచ్చాం. ఓకే, ఇట్ ఈస్ దేర్, యా ఫైన్. అండ్ టాలెంట్, సో టాలెంట్ రిలేటెడ్ డేటా అనేది మనం ఇక్కడ ఏది ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు, సో నాట్ రిక్వైర్డ్. అండ్ పర్ఫార్మెన్స్ రివ్యూస్, ఓకే, పర్ఫార్మెన్స్ రివ్యూస్ రిలేటెడ్ కూడా మనం డేటా అనేది ఏం ఎక్స్ట్రాక్ట్ చేయట్లేదు. ఓకే, జస్ట్ లీవ్ ఇట్. అండ్ ప్రాజెక్ట్ కాస్టింగ్, ఫైండ్ వర్కర్, టాలెంట్ మ్యాట్రిక్స్, టైమ్ ట్రాకింగ్, కరెంట్ అపాయింట్మెంట్స్, వర్కర్ డేటా క్యాలిబ్రేషన్, ఓకే, మాస్ సబ్మిట్ టైమ్, ఎంప్లాయీ రిఫరల్స్, క్యాండిడేట్, I9 ఫామ్, రిటెన్షన్ రిస్క్. సో అట్లీస్ట్ సపోజ్ మీకు కంప్లీట్లీ నో ఐడియా అనుకుంటే మీకు ఇక్కడ రిలేటెడ్గా అనిపించిన జస్ట్ మీ అజంప్షన్ ప్రకారం రిలేటెడ్గా అనిపించిన డొమైన్స్ని కూడా యాడ్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో నేను ఎందుకు స్పెసిఫిక్గా తీసుకుంటున్నాను అని అంటే ఓకే, సో యాక్చువల్గా ఈ రిపోర్ట్ అండ్ ఇంటిగ్రేషన్ ఐఎస్సి సెక్యూరిటీ అని అంటే మెయిన్లీ వాట్ ఈజ్ నీడెడ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఓకే, సో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యూ యాడ్ యునో అన్రిక్వైర్డ్ డొమైన్స్ ఒకవేళ మీరు యాడ్ చేసినా సరే, అంటే బేసిక్లీ అది నాట్ రిక్వైర్డ్ అనేది, బట్ అలాంటి డొమైన్ యాడ్ చేసినా కానీ దట్స్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, దట్ విల్ నాట్ గెట్ ఎనీ ఇంపాక్ట్. ఓకే, బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటనంటే సో జస్ట్ రీడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డొమైన్. ఓకే, రీడ్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద డొమైన్ అండ్ దెన్ యాడ్ ఇట్. సో ఆ డొమైన్ డిస్క్రిప్షన్ రీడ్ చేస్తే మీకు ఆటోమేటికల్గా మీనింగ్ఫుల్ డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, వీ షుడ్ యాడ్ దిస్ వన్, వీ షుడ్ నాట్ యాడ్ దిస్ వన్, లైక్ దట్. ఓకే, సో అలా నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో మేనేజ్ రిసోర్స్ పూల్, ఓకే, నాట్ రిక్వైర్డ్. ప్రాజెక్ట్ ట్రాకింగ్, ఫుల్ స్క్రీన్, మాస్ యాక్షన్ ఈవెంట్స్ అండ్ ఇది. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ మనం ఏ డొమైన్స్ అనే మెయిన్గా అంటే కరెంట్ స్టాఫింగ్ ఇన్ఫర్మేషన్, వేర్ ఇస్ దాట్?
Yeah, current staffing information and active employees also we have the security group, I think. Yeah, for active employees. Okay, active employees, current staffing information, and active and terminated workers. So already వీటన్నిటికీ మనం యాక్సెస్ ఇచ్చాం. Okay, so the access for all active workers is fine. Okay, company, same security, view security. So whenever you seen like the tenant non-configurable. Okay, so non-configurable అని మీరు ఎక్కడైతే ఐడెంటిఫై చేస్తారో, సో ఆ పర్టికులర్ డొమైన్కి నో నీడ్ టు యాడ్ ఎనీ సెక్యూరిటీ బికాస్ పర్మిటెడ్ సెక్యూరిటీ గ్రూప్స్ వాజ్ ఆల్ యూజర్స్. సో ఈ ఆల్ యూజర్స్ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఈ టెనెంట్లో ఎవరికైతే అకౌంట్ ఉంటుందో, ఓకే, సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఈ టెనెంట్లో అందరూ దే కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఆల్ యూజర్స్. సో దిస్ ఈస్ ద డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇది అందరికీ అసైన్ చేయబడి ఉంటుంది. సో ఈ కంపెనీ ఫీల్డ్కి మనం ఎటువంటి సెక్యూరిటీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, లెట్స్ సీ ఫర్ ద వర్కర్ security and view security. See, for worker also it is tenant non-configurable. We no need to add any security here for worker as well. So and employee ID, like that how many report fields అనేది మనం ఇక్కడ యాడ్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్స్ అనేది డెఫినెట్గా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అగైన్ ఎంప్లాయీ ఐడి ఈస్ హ్యావింగ్ ద 7 items. Okay, the current staffing information is already there. Okay, just now we verified. And this self-service. So whenever you saw this self-service domains, ఓకే, సో ఈ డొమైన్స్కి కూడా మనం సెక్యూరిటీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే వన్ ఈజ్ ఓకే ఆల్ యూజర్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఎంప్లాయీ యాజ్ సెల్ఫ్. సో ఎంప్లాయీ యాజ్ సెల్ఫ్ అనే సెక్యూరిటీ గ్రూప్ అనేది కూడా సేమ్ ఆల్ యూజర్స్ లాగా అందరికీ అది యాక్సెస్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ వీ నో నీడ్ టు యాడ్ ఎనీ సెక్యూరిటీ. అంటే ఐఎస్యుతో రన్ చేసిన ఆ వర్కర్ కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద డేటా. ఓకే, ఐఎస్యు లేకుండా రన్ చేసిన కెన్ ఏబుల్ టు సీ ఆల్ ద డేటా. ఏవైతే ఫీల్డ్స్ అనేది ఈ పర్టికులర్ డొమైన్స్ రిలేటెడ్గా ఉంటాయో ఆ ఫీల్డ్స్ యాక్సెస్ అనేది అందరు వర్కర్స్కి ఉంటుంది. ఓకే, అండ్ వర్కర్ డేటా పేరోల్ స్పెసిఫిక్ మనకి ఇది అవసరం లేదు. పేరోల్ తర్వాత సెల్ఫ్ సర్వీస్ అసలే అవసరం లేదు. తర్వాత వర్కర్ డేటా వర్కర్ ఐడి. ఓకే, వర్కర్ డేటా వర్కర్ ఐడి. లెట్స్ వెరిఫై. ఓకే, సెక్యూరిటీ లేదు. లెట్స్ యాడ్ దిస్ డొమైన్. ఓకే, కాపీ దిస్ డొమైన్. ఓకే, అండ్ గో బ్యాక్ and navigate to your security group, related actions, security group. సో సెక్యూరిటీ గ్రూప్ ఎలా చూడాలని అంటే వ్యూ సెక్యూరిటీ గ్రూప్, ఏ సెక్యూరిటీ నేమ్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఎంటర్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో ఐఎస్యు కూడా వెరిఫై చేసుకోండి. సో ఐఎస్యు క్రియేట్ చేసిన ఐఎస్యు కరెక్టా కాదా అనేది. ఓకే, సో అవన్నీ ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత రిలేటెడ్ యాక్షన్స్, సెక్యూరిటీ గ్రూప్, మెయింటైన్ డొమైన్, పర్మిషన్స్ ఫర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ వ్యూ యాక్సెస్లో ఆ డొమైన్ యాడ్ చేద్దాం అండ్ గెట్ యాక్సెస్, వ్యూ యాక్సెస్ అండ్ గెట్ యాక్సెస్. దట్స్ ఇట్. నెక్స్ట్. So learning record is not required. Okay, so this one got completed. And next, location.
So location also non-configurable, so nothing to worry about this one. Leave it. And hide date. So date fields are so date fields are like tenant non-configurable only. We no need to configure any security sometimes. Okay, but some fields are having like domain securities. Like effective date అనే రిపోర్ట్ ఫీల్డ్ ఉంది. సో దానికి డొమైన్స్ అనేది ఏమి ఉండవు. ఓకే, సో టెనెంట్ నాన్ కాన్ఫిగరబుల్ ఉంటుంది, రైట్. ఓకే, సో హైడ్ డే 6 డొమైన్స్ ఉన్నాయి. సో అందులో పేరోల్ సెటిల్మెంట్ నాట్ రిక్వైర్డ్, కరెంట్ స్టాఫింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ డన్, uh, report pay calculation results not required, self service not required, appointee data not required, affordable care act not required. Okay, so access wise this one is fine. So we need only the current staffing information, and we had the access to that. Okay, fine. And next, cost center. So this one is tenant non-configurable, so not required. And supervisory organization. Okay, so this one is also tenant non-configurable. Okay, just complete this security group. Okay, done. So ఒక డొమైన్ యాడ్ చేసాం. సో యాక్టివేట్ ఎన్ని సెక్యూరిటీ పాలసీ చేంజెస్. సో ఇది మ్యాండేటరీ. ఓకే, కంప్లీటెడ్. సో నా ఇంటిగ్రేషన్ ఓపెన్ చేశాను. ఓకే, ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇంటిగ్రేషన్ రిపోర్ట్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, నౌ దీస్ బోత్ ఆర్ ఫైన్. ఓకే, so just open the report, assign this ISU. Okay, to assign the ISU, custom report, transfer ownership of custom report. So here, where is our security group? View security group. So here, add the ISU, not the security group. Okay, the new owner. So before that, let's see for the our owner. So the report who is created is the owner. He or she is the owner. So now కస్టమ్ రిపోర్ట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ చేస్తే అండ్ ఐఎస్యు ఇక్కడ యాడ్ చేస్తే కంప్లీటెడ్. ఓకే, సో అగైన్ రిపోర్ట్ ఓపెన్ చేద్దాం. వ్యూ ఇంటిగ్రేషన్ రిపోర్ట్స్. సి ఎర్లియర్ ఇది బ్లూ కలర్లో హైపర్ లింక్ లాగా వచ్చింది, బట్ నౌ డిజేబుల్ మోడ్లో వెళ్ళింది. బికాస్ నౌ ఇట్ ఈస్ షేర్డ్ విత్ ద న్యూ యూజర్ like integration system user ISU. So we need to give the access. So మనం యాక్సెస్ ఇచ్చుకోవాలి. కస్టమ్ రిపోర్ట్ ఎడిట్. ఓకే, షేర్ ట్యాబ్లో షేర్డ్ విత్ ఆల్ ఆథరైజ్డ్ యూజర్స్ ఆర్
shared with specific groups like integration administrator. So now again report integration reports అనేది ఓపెన్ చేద్దాం. సి ఇప్పుడు మనకి యాక్సెస్ వచ్చింది. రిలేటెడ్ యాక్షన్ క్లిక్ చేస్తే దీస్ మెనీ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. బికాస్ ఇంటిగ్రేషన్ అడ్మినిస్ట్రేటర్ సెక్యూరిటీ గ్రూప్ యాక్సెస్ అనేది మనకుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ యాక్సెస్ ఏంటంటే మనకి కంప్లీట్ యాక్సెస్ అనేది వచ్చింది. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో వెన్ ఎవర్ మనం ఇంటిగ్రేషన్ రిపోర్ట్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు సో సేమ్ సిచ్యువేషన్ మనకు వస్తే ఇలా ఐడెంటిఫై చేయాలి. మనకి షేర్ ఆప్షన్ లేదు. ఓకే, వీ నీడ్ టు షేర్ ద రిపోర్ట్ like that. Okay, for report is done, and for integration how to add this one. Go to the related actions, workday account, and click on edit. See in new tab. Okay, add the ISU here. So on ISU okay ikkada ఏది మనం anything don't add anything here, just click on okay, that's it. Okay, so earlier the workday account is not there, but now the workday account is there. So this integration and report are secured with the integration system user. So అయితే ఇంటిగ్రేషన్ సిస్టమ్ యూజర్ అనేది రిపోర్టు ప్లస్ ఇంటిగ్రేషన్కి ఒకటే ఐఎస్యు ఫర్ బోత్కి మనం యూజ్ చేయొచ్చు. బట్ ఇదే ఐఎస్యుని వేరే ఇంటిగ్రేషన్ అదర్ ఇంటిగ్రేషన్కి మనం యాడ్ చేస్తే డెఫినెట్గా అది అలో చేయదు. సో ఇదొకటి మనం ఐడెంటిఫై గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ దిస్ ఈజ్ ఫైన్. ఒకసారి రిపోర్ట్ రన్ చేద్దాం, మనకి డేటా కరెక్ట్గా వస్తుందా లేదా ఆఫ్టర్ యాడింగ్ ద ఐఎస్యు తర్వాత. ఓకే, సో ఆల్ ఫీల్డ్స్ అన్ని ఫీల్డ్స్ అనేది నాకు డేటా వస్తుంది. ఫస్ట్ అవుట్బౌండ్ ఇంటిగ్రేషన్స్కి దిస్ వాస్ మ్యాండేటరీ. Okay, so once you assign the ISU to the report, you need to run the report and verify the data. Okay, so same thing integration కూడా రన్ చేద్దాం. ఓకే, యా హియర్ చూడండి, ఇక్కడ సిస్టమ్ ఐడి క్లౌడ్ కలెక్షన్ వర్క్ డే అకౌంట్ ఉంది. ఇక్కడ ఓన్లీ సిస్టమ్ ఐడి క్లౌడ్ కలెక్షన్ మాత్రం ఉంది, వర్క్ డే అకౌంట్ అనేది లేదు. సో అది డిఫరెన్స్. సో ఎక్కడైతే మనకి వర్క్ డే అకౌంట్ అని మనం ఐడెంటిఫై చేస్తాం ఇంటిగ్రేషన్లో, దట్ ఇంటిగ్రేషన్ వాస్ సెక్యూర్డ్ విత్ ISU. Okay, just remove this one and launch this integration. Integration launch as schedule. Run now. Added. సో యాడ్ చేసిన సమ్ థింగ్ ఇక అదే డొమైన్స్ ఉండాలని లేదు స్క్రీన్లో. సో మీకు కొంచెం అంటే ఫెమిలియర్ అవ్వడానికి ఏంటంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎక్స్ట్రా డొమైన్స్ అయినా యాడ్ చేయండి, నో ప్రాబ్లం. బట్ మేక్ షూర్ దట్ డొమైన్ డిస్క్రిప్షన్స్ రీడ్ చేసి బేస్డ్ ఆన్ దట్ అసైన్ చేస్తే అది బెస్ట్ ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, సో ఫైల్ వచ్చింది, డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, నా ఎక్స్పెక్ట్ చేసినట్టు నా సింగిల్ రికార్డ్ అనేది వచ్చింది. ఓకే, సో లైక్ దాట్ మనం ISU సెటప్ అనేది ఒక ఇంటిగ్రేషన్కి అండ్ రిపోర్ట్కి ఇలా సెటప్ చేస్తాం. ఓకే, సో దట్స్ ఇట్. యా, సో నౌ అండ్ ద లాస్ట్ టాపిక్ we have in the studio is like bot report. Okay, so ఈ bot reports అనే
the where actually we need it and what is the purpose of this bot report. సో బాట్ రిపోర్ట్స్ అనేవి ఏంటంటే ఒక లెటర్ టెంప్లెట్స్ బై యూజింగ్ దిస్ టెక్నాలజీ bot technology we can create our own letters. సో నార్మల్లీ ఈ లెటర్స్ అనేది ఏంటంటే సమ్ ఫోటోషాప్ యూజ్ చేసి డెవలప్ చేస్తుంటారు బేస్డ్ ఆన్ బిజినెస్ నీడ్స్ అవుట్ సైడ్ అండ్ ఆల్సో లైక్ యునో మైక్రోసాఫ్ట్ వర్డ్లో కూడా మనం కొన్ని కైండ్ ఆఫ్ బార్డర్స్ అని యాడ్ చేసి కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు లైక్ విత్ వాటర్ మార్క్స్ అండ్ ఆల్ అట్లా. సో బట్ by using this bird technology ఏంటంటే సిమిలర్ కైండ్స్ ఆఫ్ యూనో లెటర్స్ అనేది మనం డెవలప్ చేయొచ్చు అండ్ వాటిని పీడిఎఫ్ ఫార్మేట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే మెయిన్గా ఏ పర్పస్ గురించి వీటిని మనం యూజ్ చేస్తామంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో న్యూ హైర్ లెటర్ అనేది ఆర్గనైజేషన్ ఎవరైతే న్యూగా జాయిన్ అయ్యారో వాళ్ళకి సెండ్ చేయాలనుకుంది. ఓకే, సో నార్మల్ మాన్యువల్ ప్రాసెస్లో ఏంటి, సో ఎవ్రీ వర్కర్కి ఒక లెటర్ ప్యాడ్ అనేది టైప్ చేయాలి. ఓకే, సో లెటర్ ప్యాడ్లో వాళ్ళ డీటెయిల్స్ అనేది మాన్యువల్గా ఫర్ ఈచ్ వర్కర్కి ఎంటర్ చేస్తూ ఉండాలి అండ్ దెన్ ఆ ప్రింట్అవుట్ లాగో లేకపోతే సాఫ్ట్ కాపీ అనేది మనం లేకపోతే అది పీడిఎఫ్ ఫార్మాట్లోనే కన్ఫామ్గా మనం సెండ్ చేయాలని అంటే మళ్ళీ దాన్ని కన్వర్షన్ టూల్స్ అనేది యూజ్ చేసి సో మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సో అలా కాకుండా డైనమిక్గా ఓకే, సో వెన్ ఎవర్ అన్ ఎంప్లాయీ వాస్ హైర్డ్, సో డైనమిక్గా అతని డీటెయిల్స్ ఆల్రెడీ టెనెంట్లో ఉంటాయి కాబట్టి ఆ డీటెయిల్స్ని మనం రిపోర్ట్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి ఓకే ఆ రిపోర్ట్ నుంచి ఆ ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఆ కంప్లీట్ సర్టిఫికేట్ అనేది డిజైన్ చేసే ప్రాసెస్ ఇది బోట్ రిపోర్ట్ అని అంటే. సో ఆ బాట్ రిపోర్ట్స్ అని అంటే ఆ లెటర్స్ అనేవి మేబీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెటర్స్ ఉండొచ్చు లైక్ న్యూ హైర్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు లేదా ఆ కంపెనీస్లో యూనో ఆ స్టాక్ పర్చేజ్ చేస్తుంటారు. ఓకే, ఆ కంపెనీకి సంబంధించిన స్టాక్స్ అనేది పర్చేజ్ చేస్తుంటారు ఎంప్లాయీస్ అండ్ అదర్ లైక్ పర్సన్స్ అంటే మోస్ట్లీ ఎంప్లాయీస్. ఓకే, వాళ్ళకి ఏంటంటే స్టాక్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది కంపన్సేషన్లో. సో ఆ స్టాక్ ప్లాన్ అనేది వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీలో షేర్స్ అనేది పర్చేజ్ చేసినప్పుడు సో ఆ అమౌంట్ ఎంత, ఆ వర్కర్ నేమ్ ఏంటి, అతని పొజిషన్ ఏంటి అనే ఒక కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక లెటర్ ప్యాడ్ అనేది మనం ఆ ఎంప్లాయీకి సెండ్ చేయాలనుకున్నప్పుడు దిస్ వర్క్ డే బాట్ రిపోర్ట్స్ ఆల్సో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఆల్సో లైక్ యూనో సమ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ మనం క్రియేట్ చేయొచ్చు, తర్వాత రిలీవింగ్ లెటర్స్ మనం క్రియేట్ చేయొచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే పే చెక్స్ ఉంటాయి. ఓకే, చెక్ డిజైన్. ఓకే, సో ఆ చెక్స్ కూడా మనం దీంట్లో డిజైన్ చేసి ఆ డీటెయిల్స్ అనేది రిపోర్ట్ ద్వారా ఆ, మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఏంటంటే వర్కర్కి అనేది మనం సెండ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ప్రాసెస్ గురించి ఏంటంటే ఈ బాట్ రిపోర్ట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ద రిక్వైర్డ్ థింగ్స్ ఫర్ యునో డెవలపింగ్ బాట్ లెటర్ అండ్ బాట్ లెటర్ యూజ్ చేయడానికి రిక్వైర్డ్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ అడ్వాన్స్డ్ కస్టమ్ రిపోర్ట్స్ ఉండాలి అండ్ ఆల్సో స్టూడియోలో ఒక రిపోర్ట్ డిజైనర్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. బట్ నా ఇప్పుడు ఏమవుతుందని అంటే వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ ద స్టూడియో ఓకే, సో దాని ఆ స్టూడియోతో పాటు ఆటోమేటిక్ అంటే యాక్చువల్గా మనకి ఆ రోజు చూపించాను ఇన్స్టలేషన్ ప్రాసెస్లో దెర్ ఈజ్ అ చెక్ బాక్స్ విచ్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఇన్స్టాలింగ్ ద యునో దట్ రిపోర్టింగ్ టెక్నాలజీ. సో ఆ చెక్ బాక్స్ అనేది మనం చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ రిపోర్ట్ డిజైన్ అనేది కూడా ఇన్స్టాల్ అయ్యింది. బట్ నా అవర్ ప్రజెంట్ స్టూడియో సాఫ్ట్వేర్లో అది ఉండింది. ఓకే, సో ఈ రెండు మెయిన్ థింగ్స్ ఓకే మనకి బాట్ రిపోర్ట్ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ ఆఫ్టర్ దట్ ఓకే, సో ఈ బాట్ రిపోర్ట్ డెవలప్మెంట్ అనేది లిటిల్ బిట్ డిఫరెంట్ దాన్ ఇంటిగ్రేషన్ క్రియేషన్. సో ఎలాగైతే మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది ఇట్లా క్రియేట్ చేసామో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఈజీనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ టేక్ ఎ సింపుల్ హైర్ ఇన్ఫో లెటర్. ఓకే, సో అది ఎలా బిల్డ్ చేద్దాం ఇప్పుడు చూద్దాం. సో రైట్ నౌ
నేను బ్యాచ్ 2 వర్క్ స్పేస్‌లో ఉన్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ బర్డ్ రిపోర్ట్ గురించి సెపరేట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో, జస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. టెస్ట్ టు బర్డ్ వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేశాను. ఓకే. నేను బ్యాచ్ 2 ఈ ఫోల్డర్ వర్క్ స్పేస్‌లో ఉన్నా. అంటే ఇక్కడ ఉన్న ఇంటిగ్రేషన్స్ స్టూడియోలో ఇక్కడ ఏవైతే ఇంటిగ్రేషన్స్ ఉన్నాయో, ఈ ఇంటిగ్రేషన్స్ అన్నీ నాకు ఆహ్, ఈ ఫోల్డర్‌లో ఉన్నాయి. నేను బర్ట్ వర్క్ స్పేస్‌ని ఈ ఫోల్డర్‌లో సేవ్ చేయాలనుకుంటున్నాను. అలా చేయాలంటే ఈ ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్‌కి మనం స్విచ్ అవ్వాలి. అదెలా అంటే ఫైల్, స్విచ్ టు వర్క్ స్పేస్. ఓకే. స్విచ్ టు వర్క్ స్పేస్, క్లిక్ ఆన్ అదర్. సో, ఇక్కడ బ్రౌజ్‌లో క్లిక్ చేస్తే డెస్క్‌టాప్ మీద ఇక్కడ క్లిక్ చేద్దాం. ఒక టెస్ట్ టు బర్ట్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ ఫోల్డర్ అండ్ లాంచ్. అగైన్ ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో మనకి స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. సో, లేకపోతే ఏమవుతుందనంటే ఆ ఇంటర్ఫేస్‌లో అగైన్ నేను బ్యాచ్ 2 వర్క్ స్పేస్ అనేది యూజర్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఇంటిగ్రేషన్‌తో అవి కూడా ఉంటాయి. బట్ విల్ బి కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. సో, అందుకని ఏంటంటే నేను న్యూ ఫోల్డర్ అనేది యాడ్ చేస్తున్నాను. నాది వెల్కమ్. సో, దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్. సో, ఆల్రెడీ నేను చెప్పాను. ఇలాంటి ప్రాంప్ట్ వస్తుంది. వెనెవర్ మనం న్యూ ఫోల్డర్‌కి చేంజ్ అయినప్పుడు సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్, ప్రొసీడ్, నో క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. దట్స్ ఇట్. ఓకే. సో, ఐ డోంట్ వాంట్ దిస్ యూ నో interface. So, I want the but interface. Uh, remove the outline and clipboard and like this process details and schema explorer. Okay, so ఇలా వచ్చింది. So now how to create them and how to navigate them. So first tenant connect అవుదాం. Sandbox. Okay, so ఇది న్యూ వర్క్ స్పేస్. సో అందుకని అది టెనెంట్ నేమ్ అడుగుతుంది. Okay, apply and close. Okay, so let's create the integration. File. Okay, new Workday assembly project. One second. Okay, file, new, select the project. Okay, so here ఈ పేజ్లో బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ రిపోర్టింగ్ టూల్స్ మీన్స్ బిఐఆర్టీ. ఓకే, ఓపెన్ చేయండి. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే రిపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. రిపోర్ట్ ప్రాజెక్ట్, క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, ద ప్రాజెక్ట్ నేమ్ టెస్ట్ టు హైర్ లెటర్.
Okay, click on finish. Open the report design perspective. Yes. So report design perspective ఇలా ఉంటుంది. Suppose if you want to navigate your studio workspace, ఇక్కడ చూసారా 2 icons ఉన్నాయి. One is for normal studio integration and another one is for BERT, report design. Suppose if you click on this W icon, it will brings you the normal, okay, integration page. And if you click on report design, it will switch to report perspective. ఓకే. సో, ఇక్కడ డిఫరెంట్ అని ఎందుకు అన్నానంటే, సో, అక్కడ మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేసాం. సో, అది ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లోరర్‌లో ఉండింది. ఈ అవుట్‌లైన్ అవసరం లేదు. జస్ట్ రిమూవ్ చేద్దాం. సో, ఇక్కడేం చేస్తామంటే, ఇక్కడ నుంచి మనం ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తాం. సో, రైట్ క్లిక్ చేయాలి. న్యూ ఓకే. రిపోర్ట్. ఇక్కడ రిపోర్ట్ సెలెక్ట్ చేయాలి. రిపోర్ట్. సో, ఈ బర్ట్ రిపోర్ట్ యాక్చువల్‌గా మనం ఇంటిగ్రేషన్ అనేవి డాట్ క్లార్ ఎక్స్‌టెన్షన్‌తో ఉన్నాయి. బట్ బర్ట్ అనేవి ఆల్వేస్ ఆర్‌పిటి డిజైన్. ఓకే. ఆర్‌పిటి డిజైన్ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటాయి. సో, ఇవి కూడా క్లార్ ఫైల్ లాగా ఉండవు. సో, ఇవి ఆర్‌పిటి డిజైన్, రిపోర్ట్ డిజైన్. సో, నేను నేమ్ ఇస్తున్నాను. ఓకే. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, సెలెక్ట్ ద బ్లాంక్ రిపోర్ట్. సో, డిఫాల్ట్ అదే సెలెక్ట్ అయి ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. చూసారా? రిపోర్ట్ డిజైన్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్యాలెట్ అవైలబుల్‌గా ఉండింది. దాని తర్వాత డేటా ఎక్స్‌ప్లోరర్ అండ్ రిసోర్స్ ఎక్స్‌ప్లోరర్. ఓకే. సో, ఇక్కడ మనకు అవసరమైంది ఏంటంటే ప్యాలెట్ అండ్ డేటా ఎక్స్‌ప్లోరర్. సపోజ్ ఇఫ్ యూ ఎక్స్‌పాండ్ దిస్ వన్, రిపోర్ట్ డిజైన్ ఉంటుంది. సో, నౌ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటనంటే ఒక రిపోర్ట్ కాల్ చేయాలి. ఒక రిపోర్ట్ కాల్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి. సో, ఎక్స్ఎంఎల్ ఫైల్ డౌన్లోడ్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఏంటంటే అన్ని ఫీల్డ్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ పేజ్లో. ఓకే. దానికి ఒక టేబుల్ యాడ్ చేయాలి. ఆ టేబుల్లో రిపోర్ట్ ఫీల్డ్స్ అన్నీ ఉండేలాగా ఓకే మనం కాన్ఫిగర్ చేయాలి. ఆఫ్టర్ దట్ అన్ని ఫీల్డ్స్ అనేది 1 బై 1 అనేది మనం యాడ్ చేయాలి. ఓకే. సో, దిస్ ఈస్ ద ప్రాసెస్. సో, ఆల్రెడీ చెప్పాను ఒక రిపోర్ట్ ఉండాలని చెప్పేసని. సో, నేను ఆల్రెడీ ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను. సో, దిస్ ఈజ్ మై రిపోర్ట్. సో, ఈ రిపోర్ట్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ నేను యాడ్ చేయబోతున్నాను. సో, మేనేజర్ ఎవరు? ఓకే. ద ఫస్ట్ నేమ్ అండ్ హైర్ డేట్. ఓకే. బిజినెస్ టైటిల్, సూపర్వైజర్ ఆర్గనైజేషన్ అండ్ లొకేషన్. ఓకే. సో, టోటల్ బేస్ పే అమౌంట్ ఎంత? సో, ఆల్ దీస్ డీటెయిల్స్ అనేది నేను నా లెటర్‌లో యాడ్ చేసి ఆ లెటర్ అనేది నేను క్రియేట్ చేయబోతున్నాను. సో, మ్యాండేటరీగా ఈ రిపోర్ట్ అనేది డెఫినిట్‌గా ఎనేబుల్ యాస్ వెబ్ సర్వీస్ ఉండాలి. లైక్ దిస్ ఆప్షన్. ఓకే. బట్ ఈ నేమ్ స్పేస్ అనేది మనం ఎక్కడ యాడ్ చేయం బర్ట్ రిపోర్ట్‌లో. లైక్ ఎక్స్ఎస్ఎల్టీలో యూజ్ చేసినట్టు. సో, ఓన్లీ ఎక్స్ఎస్ఎల్టీ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ స్ప్లిటర్‌లో మాత్రమే ఈ నేమ్ స్పేస్‌లు అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, like that. So, now we are going to call this report into the integration. ఓకే. అది ఎలా కాల్ చేయాలనంటే జస్ట్ సింపుల్. డేటా ఎక్స్‌ప్లోరర్ ఉంది. ఓకే. ఇక్కడ డేటా సోర్స్. ఈ డేటా సోర్సెస్ పైన రైట్ క్లిక్ చేసి న్యూ డేటా సోర్స్ అనేది క్లిక్ చేయాలి. సో, ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ వర్క్ డే రిపోర్ట్ డేటా సోర్స్ అనేది సెలెక్ట్ చేయాలి. ఓకే. సో, డేటా సోర్స్ నేమ్ వర్కర్ డేటా సోర్స్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇక్కడ రిపోర్ట్ ఎక్స్ఎంఎల్ ఫైల్ మనం డౌన్లోడ్ చేస్తాం. ఎలా అంటే
Select report description from workday. Click on from workday. Okay, so already make sure you should connect it with the tenant. So అది శాండ్బాక్స్ అయితే శాండ్బాక్స్, ఇంప్లిమెంటేషన్ అయితే ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఆ రిపోర్ట్ నేమ్ ఇద్దాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, సెలెక్ట్ దిస్ రిపోర్ట్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, రిపోర్ట్ కాల్ చేసాం. సో ఈ రిపోర్ట్ XML ఫైల్ అనేది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేయాలి. ఎందుకనంటే ఆ XML ఫైల్ డేటా యూస్ చేసుకొని ఇది లెటర్ ఆటోమేటిక్గా డిజైన్ చేస్తుంది. ఓకే, మనకి లెటర్ ఫార్మాట్ అనేది ఇస్తుంది. సో డౌన్లోడ్ ఫ్రమ్ వర్క్ డే. ఓకే, సో ఇది రిపోర్ట్ డేటా ఫైల్. మనం కావాలంటే మనకి XML ఫైల్ నేమ్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, సో ఇట్స్ డౌన్లోడెడ్. సో అండ్ ఆఫ్టర్ దట్ టెస్ట్ కనెక్షన్ అనేది క్లిక్ చేయాలి. ఎందుకనంటే ఇది ప్రాపర్గా డౌన్లోడ్ అయి ఉండిందా, తర్వాత ఆ రిపోర్ట్ అనేది కూడా ప్రాపర్గా కాల్ అయిందనేది. సో పింగ్ సక్సీడెడ్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏంటనంటే ఇది కన్ఫామ్గా ఈ రెండు డౌన్లోడ్స్ అండ్ రిపోర్ట్ కాలింగ్ అయిందని ఎన్ష్యూర్ చేసుకోవాలి. అదర్వైజ్ ఏంటంటే ఎర్రర్స్ వస్తే అకార్డింగ్లీ యాక్షన్ అనేది తీసుకోవాలి. సో విచ్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే, సో వర్కర్ డేటా సోర్స్ వచ్చింది. సో దీని తర్వాత డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఈ డేటా సెట్స్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలంటే జస్ట్ రిపోర్ట్ కాల్ చేసాం. ఓకే, రిపోర్ట్ XML అనేది ఇలా డౌన్లోడ్ చేసాం. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. సో రిపోర్ట్ ఫీల్డ్స్ కూడా మనకి కాల్ చేయాలి. ఎందుకనంటే ఆ రిపోర్ట్ ఫీల్డ్స్ అనేది మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. సో దానికి ఏంటంటే డేటా సెట్స్ అనేది క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ ద డేటా సెట్స్, న్యూ డేటా సెట్స్. ఓకే, సో దిస్ వన్ వర్కర్ డేటా సెట్. ఓకే, ఇక్కడ డేటా సెట్ టైప్స్ 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ ద ప్రైమరీ రిపోర్ట్ డేటా సెట్, సెకండరీ రిపోర్ట్ డేటా సెట్. సో ప్రైమరీ అనేది వర్కర్ బిజినెస్ ఆబ్జెక్ట్ గురించి, మీన్స్ లైక్ ద ఫీల్డ్స్ విచ్ ఆర్ మనం వర్కర్ బిజినెస్ మీద ఆబ్జెక్ట్ చేస్తాము అవన్నీ కాల్ చేయడానికి. సెకండరీ డేటా సెట్ అని అంటే రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ గురించి. ఓకే, రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ అనేది మన రిపోర్ట్లో యాడ్ చేసి ఓకే ఫీల్డ్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇంకో వేరే ఫస్ట్ ప్రైమరీ డేటా సెట్ క్రియేట్ చేయాలి అండ్ దెన్ సెకండరీ డేటా సెట్ కూడా క్రియేట్ చేయాలి. అలాగా టూ డేటా సెట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అన్ని కంప్లీటెడ్గా రిలేటెడ్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్, మెయిన్ బిజినెస్ ఆబ్జెక్ట్ ఫీల్డ్స్ రావాలంటే మ్యాండేటరీ. Okay, so now I am selecting the worker primary report data set. Click on next. Okay, click on finish. సో ఇలా రిపోర్ట్ ఫీల్డ్స్ మనం ఏదైతే రిపోర్ట్లో ఫీల్డ్స్ యాడ్ చేసామో అవన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, సో అన్ని ఫీల్డ్స్ వచ్చాయి. ఒకసారి ఇవన్నీ వర్క్ అవుతున్నాయో లేదో చూసుకుందాం. రివ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తే సో ఇదంతా ఫీల్డ్ డేటా, అన్ని ఫీల్డ్స్ వాల్యూ వస్తున్నాయో రాలేదో చూసుకోవాలి. ఓకే, విచ్ ఈస్ ఫైన్. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఈ వర్కర్ డేటా సెట్స్ ఓపెన్ చేస్తే మనకి అక్కడ ఏదైతే ఉన్నాయో ఫీల్డ్స్ అవన్నీ వచ్చాయి. ఈ ఫీల్డ్ నేమ్స్తో రావు. ఇక్కడ కాలం హెడింగ్ ఓవర్ రైడ్ XML అలియాస్ ఉంది కదా, ఈ అలియాస్ నేమ్తో వస్తాయి. ఓకే, అలియాస్ నేమ్తో వస్తాయి. అండ్ లొకేషన్ సంథింగ్ కాన్జెంట్ వర్కర్. సో అలియాస్ నేమ్ తోటి ఇది ఏంటంటే ఐడెంటిఫై చేసి వస్తాయి. ఓకే, ఫైన్. నా రిపోర్ట్ ఫీల్డ్స్ వచ్చాయి. రిపోర్ట్ కాల్ చేసాం, రిపోర్ట్ ఫీల్డ్ కాల్ చేసాం. ఓకే, నా లెటర్ ప్యాడ్ డిజైన్. సో ఫస్ట్ మనకి I would like to add all these data and I would like to create this letter with the help of table format. ఓకే, సో టేబుల్ ఫస్ట్ మనం టేబుల్ కాల్ చేయాలి. సో దెన్ ఓన్లీ ఏంటంటే ఒక ప్రాపర్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, సో టేబుల్ కాల్ చేయాలంటే ప్యాలెట్ టేబుల్ ఇలా డ్రాగ్ చేసి
వదిలేయండి. సో ఇలా ఒక టేబుల్ వస్తుంది. ఎన్ని కాలమ్స్ కావాలి, ఒక డీటెయిల్స్ రోస్, ఎన్ని రోస్ కావాలి. సో ఐ నీడ్ ఓన్లీ వన్ కాలమ్ బికాస్ సపరేట్గా నాకు హెడర్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ ఈ లెటర్లో నాకు హెడర్స్ ఏం లేవు. అందుకేంటనంటే ఐ నీడ్ ఓన్లీ వన్ కాలం. డీటెయిల్స్ అని అంటే ఇక్కడ నేను మల్టిపుల్ ఫీల్డ్స్ అనేది, అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఈ కాల్ చేసిన ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా నేను కాల్ చేస్తాను కాబట్టి లెట్స్ యాడ్ 14 ఆర్ 15. ఓకే, లెట్స్ యాడ్ 15. క్లిక్ ఆన్ ఓకే. సో బిఫోర్ దట్ డేటా సెట్ ఉంది కదా, ఇక్కడ వర్కర్ డేటా సెట్ అనేది సెలెక్ట్ చేయాలి. ఎందుకు అని అంటే, సో ఈ వర్కర్ డేటా సెట్, ఓకే, ఈ వర్కర్ డేటా సెట్లో ఆ రిపోర్ట్ అండ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి రిపోర్ట్ ఇన్ఫర్మేషన్, సో దాన్ని సెలెక్ట్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్లో ఉన్న ఫీల్డ్స్ మొత్తం ఇలా పాపులేట్ అవుతాయి. సెలెక్ట్ ఆల్ అనేది క్లిక్ చేయాలి అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో దట్ నా ఏంటంటే ఈ టేబుల్లో ఆ ఫీల్డ్స్ అనేవి అన్నీ ఉన్నాయి. సో ఇలా మనకి వస్తుంది అనమాట. బట్ ఐ డోంట్ వాంట్ లైక్ దిస్ ఫార్మాట్. ఓకే, సో ఈ ఫార్మాట్లో కాదు నాకు కావాల్సింది. జస్ట్ దీనికి నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ చెప్తాను. మనం ఎడిట్ బైండింగ్లో యాడ్ చేద్దాం ఇదంతా. ఓకే, నేను డిలీట్ చేస్తున్నాను టేబుల్. ఓకే, అగైన్ టేబుల్ యాడ్ చేస్తున్నాను. 1 కాలమ్ అండ్ 15 రోస్. క్లిక్ ఆన్. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే టేబుల్ అని వస్తుంది. ఈ టేబుల్ రైట్ క్లిక్ చేస్తే ఎడిట్ డేటా బైండింగ్. ఓకే, ఎడిట్ డేటా బైండింగ్. సో ఇక్కడ వర్కర్ డేటా సెట్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ ఆల్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఇది కంపల్సరీ ఎందుకు మనం యాడ్ చేయాలి అని అంటే, సమ్ టైమ్స్ మనం యూనో డేటా డైనమిక్ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తుంటాం. సో అక్కడ ఏదైనా ఫీల్డ్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటే ఇలా ఆ ఫీల్డ్స్ అనేది మనం టేబుల్కి యాడ్ చేయకపోతే అక్కడ విజిబుల్ అవ్వవు. సో దట్ ఏంటంటే ఆ డైనమిక్ టెక్స్ట్ అనేది మనం రాయలేం కంప్లీట్గా. సో దట్స్ ద రీజన్ అన్ని ఫీల్డ్స్ అనేది అవైలబుల్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, ఫైన్. టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ హెడర్ రోలో కంపెనీ ఉండాలి. ఓకే, సో డేటా ఎక్స్ప్లోరర్ కంపెనీ మూవ్ చేశాను. సో ఇక్కడ మౌస్ పాయింటర్ అనేది ప్రాపర్గా హైలైట్ అవుతుందో లేదో చూసుకోవాలి ఎప్పుడైతే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాం. ఓకే, సో కంపెనీ అండ్ ఆఫ్టర్ దట్ నేను ఒక లోగో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో లోగో యాడ్ చేయాలంటే లోగో ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. ఓకే, సో ప్యాలెట్లో ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఈ ఇమేజ్ని డ్రాగ్ చేసి నెక్స్ట్ రోలో ఇచ్చేయాలి. సో ఇలా వస్తుంది. ఇక్కడ ఎంబెడెడ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. తర్వాత యాడ్ ఇమేజ్ అనేది దాని మీద క్లిక్ చేయాలి. సో అది మన లోగో ఎక్కడుందో అక్కడికి నావిగేట్ అవుతుంది. అంటే ముందుగానే ఇది మనం డౌన్లోడ్ చేసుకొని ఉండాలి ఆర్ మనకు అవైలబుల్గా ఉండాలి అది ఏ లోగో అనేది. సో నేను వర్క్డే లోగో యాడ్ చేస్తున్నాను, అది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, క్లిక్ ఆన్ ఓపెన్. సో ఇలా వస్తుంది. క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఓకే, సో మనం ఈ సైజుని అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఇక్కడ జనరల్ ట్యాబ్లో హైట్ విడ్త్ అనేది ఉంటుంది. ఓకే, సో లెట్స్ టేక్ 1.9 సంథింగ్. ఓకే, అండ్ height some 0.85 అలాగా. Okay, so this much enough. Okay, and after that I need the date. Okay, I need the date. ఆ డేట్ అనేది ఎలా యాడ్ చేయాలంటే దట్ షుడ్ బి టుడేస్ డేట్. సో దానికి డైనమిక్ టెక్స్ట్ అనేది ఒకటి ఇక్కడ డ్రాగ్ చేస్తాం. ఓకే, ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బర్డ్ ఫంక్షన్స్. ఓకే, బర్డ్ ఫంక్షన్స్ ఓపెన్ చేయాలి అండ్ తర్వాత వర్క్డే ఫార్మాట్. ఓకే, ఫార్మాట్ డేట్ అనే ఇక్కడ ఈ ఆప్షన్ మీద డబుల్ క్లిక్ చేయాలి. సో ఇలా వస్తుంది. సో ఇన్సైడ్ దిస్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ద టుడేస్ డేట్.
ఓకే. ఈ టుడే స్టేట్ అనేది ఎలా యాడ్ చేస్తున్నానంటే, బర్త్, డేట్ అండ్ టైమ్ అనేది అగైన్ ఈ బర్త్ ఫంక్షన్స్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నాను. డ్రాగ్ టు లాస్ట్. ఓకే. క్లిక్ ఆన్ ద టుడే ఆప్షన్. డబుల్ క్లిక్ చేయాలి. సో ఇలా రావాలి ఫైనల్గా. ఓకే. ఓకే. సో అలా డేట్ అండ్ టైమ్ అనేది సెలెక్ట్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. సో ఓకే. సో డేట్ వచ్చింది. నెక్స్ట్ వర్కర్ అడ్రస్ ఉండాలి. ఓకే. వర్కర్ అడ్రస్ ఉండాలి. సో అది ప్రైమరీ అడ్రస్. ఓకే. ప్రైమరీ అడ్రస్ అదే యాడ్ చేశాను. ఓకే. అండ్ దెన్ నాకు ఒక టెక్స్ట్ టైప్ యూనో ఒక టెక్స్ట్ టైప్ డైనమిక్ టెక్స్ట్ కావాలంటే ఫస్ట్ డియర్ వర్కర్ నేమ్ అనేది రావాలి. సో దాన్ని ఎలా మనం చేస్తామని అంటే, అగైన్ ప్యాలెట్. ఓకే. డైనమిక్ టెక్స్ట్ అనేది ఆఫ్టర్ ప్రైమరీ అడ్రస్. ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఆప్షన్ కానొస్తుందో అక్కడే యాడ్ చేయాలి. సో ఇక్కడ దీన్ని ఎలా యాడ్ చేస్తామనంటే, ఫస్ట్ డబుల్ కొటేషన్ డియర్. ఓకే. స్పేస్ ఇలా యాడ్ చేసి ప్లస్ అంటే ప్లస్ మీన్స్ యాడ్ చేస్తున్నాం. దాని తర్వాత స్పేస్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ యాడ్ చేద్దాం. సో ఈ ఫస్ట్ నేమ్ అనేది డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ చేయలేం. సో ఎలా యాడ్ చేయాలి? అవైలబుల్ కాలం బైండింగ్స్ అని ఉంటుంది. సో జస్ట్ నౌ బిఫోర్ మనం టేబుల్లో ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసాం. ఓకే. సో అవైలబుల్ కాలం బైండింగ్స్ క్లిక్ చేసి ఇలా టేబుల్ వస్తుంది. టేబుల్లో క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ టేబుల్కి యాడ్ చేసిన ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే. సో ఫస్ట్ నేమ్ కావాలి మనకి. దాని మీద డబుల్ క్లిక్ చేద్దాం. సో ఇలా యాడ్ అవుతుంది రో అని. ఓకే. దాని తర్వాత ఒక ప్లస్ బటన్ యాడ్ చేసి, ఎందుకంటే నేను కామా కూడా ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. ప్లస్ స్పేస్ డబుల్ కొటేషన్, ఆ డబుల్ కొటేషన్ మధ్యలో ఇలా కామా. ఓకే. ఫస్ట్ డియర్, డబుల్ కొటేషన్లో డియర్, స్పేస్ ప్లస్. ఓకే. స్పేస్ ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత స్పేస్ ప్లస్, తర్వాత స్పేస్ డబుల్ కొటేషన్లో కామా యాడ్ చేశాను. సో ఇది జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. రైట్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సమ్ టెక్స్ట్ టైప్. కంగ్రాచులేషన్స్ అని సమ్ టెక్స్ట్ టైప్, అది ఆల్రెడీ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టెక్స్ట్ టైప్ అనేది ఎలా యాడ్ చేయాలి? ఇక్కడ ఇది ఎంటీగా ఉంది. ప్యాలెట్లో టెక్స్ట్ ఇక్కడ డ్రాగ్ చేద్దాం. సో ఇలా పేజ్ వచ్చింది. ఇక్కడ ఇది ఈ స్టెప్ రావాలి. కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అని ఇది రావాలి. కంగ్రాచులేషన్స్ ఆన్ జాయినింగ్ అవర్ టీమ్. వీఆర్ ఎక్సైటెడ్ టు హ్యావ్ యూ. దట్స్ ఇట్. ఫైన్. అండ్ నెక్స్ట్ one more text after that one. సో ఇక్కడ నేను ఏంటనంటే ఇన్ఫర్మేటివ్ ఈ స్టెప్. ఓకే. యాడ్ చేశాను. అండ్ హియర్ ప్యాడింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆఫ్టర్ కంగ్రాచులేషన్స్ ఆన్ జాయినింగ్ అనే లైన్ తర్వాత స్పేస్ వచ్చేలాగా. ఓకే. స్పేస్ వచ్చేలాగా. అది ఎలా అంటే ప్యాడింగ్, ఇక్కడ ప్యాడింగ్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో టాప్ ఎంత ఉండాలి, టాప్ ఎంత స్పేస్ ఉండాలి అనేది ఇక్కడ లెట్స్ యాడ్ సమ్ 4 and bottom let's have some 12.
సో ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఇట్స్ బెటర్ టు యాడ్ హియర్ ఫర్ డియర్ యాజ్ వెల్, ఫ్రమ్ టాప్ లైక్ 6 అండ్ బాటమ్ లైక్ 6 ప్యాడింగ్. ఓకే, సో టాప్లో ప్యాడింగ్ యాడ్ చేసాం, సో బాటంలో ప్యాడింగ్ అనేది కూడా యాడ్ చేసాం. ఓకే, విచ్ ఇస్ ఫైన్. సో నా డేట్ ఉండింది, కంపెనీ ఉండింది, డేట్ ఉండింది. ఓకే, దాని తర్వాత నేమ్. ఓకే, అండ్ ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసాం, అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేసాం. ఓకే, లెట్స్ టెస్ట్ దిస్ వన్. కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకుందాం. జస్ట్ సేవ్. ఓకే, క్లిక్ ఆన్ దిస్ వ్యూ రిపోర్ట్. ఓకే, క్లిక్ ఆన్ ద. సో చూసారా, శాంపిల్. ఓకే, కంపెనీ నేమ్ అండ్ ఐకాన్ and all the details. Okay, today's date. Okay, so which is working fine. And next, now add the hire date. So hire date అనేది లేబుల్తో నాకు ఆ వాల్యూ కావాలి, ఐ మీన్ హైర్ డేట్ అనే నేమ్తో. సో దానికి ఏం చేస్తామంటే లేబుల్ ఒకటి యాడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో దాన్ని హైర్ డేట్ అంటాం. ఓకే, సో ఇది కంప్లీట్ లైన్ వచ్చింది. సో ఇలా కంప్లీట్ లైన్ వచ్చినప్పుడు నేను హైర్ డేట్ అనేది యాడ్ చేయాలంటే ఇది యాక్సెప్ట్ చేయదు. ఓకే, సో దీన్ని ఏం చేస్తున్నానంటే జనరల్లో ఇక్కడ డిస్ప్లే ఆప్షన్ ఉంటుంది. ఈ డిస్ప్లే ఆప్షన్లో మనం ఇన్లైన్ అనేది సెలెక్ట్ చేస్తే ఇలా అవుతుంది. ఓకే, సో ఇలా అవుతుంది. సో దట్ దీని తర్వాత మనం హైర్ డేట్ అనే ఫీల్డ్ని యాడ్ చేయొచ్చు. హైర్ డేట్ లైక్ దిస్. సో అగైన్ ఆ హైర్ డేట్ని కూడా డిస్ప్లేలో ఇన్లైన్ అనేది సెలెక్ట్ చేస్తే ఓకే, సో ఇలా వస్తుంది. సో సిమిలర్లీ మిగతా ఫీల్డ్స్కి కూడా మనం అలానే చేయాలి. ఓకే, జస్ట్ యాడ్ ద లేబుల్. దిస్ ఈస్ ఫర్ title, I mean position title. Okay, select the inline and data explorer, business title, inline, and then manager name కూడా ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, దాన్ని ఇన్లైన్ చేద్దాం. మేనేజర్ వేస్తాం, మేనేజర్ ఫీల్డ్ హియర్. ఓకే, సో దీన్ని కూడా ఇన్లైన్. అండ్ దెన్ ఆర్గనైజేషన్, నథింగ్ బట్ సూపర్వైజరీ ఆర్గనైజేషన్. Okay, organization display inline. Okay, and then work location. Okay, work location. Add the location field here and display inline. And after that, annual salary. Annual salary. And then ఇక్కడ annual salary, where is the annual salary? Base pay amount. Okay, inline like that. So after this one,
So after this one, I would like to add some, like, informative message. అంటే ఇన్ఫర్మేటివ్ మెసేజ్ లాగా ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి అగైన్ టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ లోపల ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేయాలనుకుంటున్నాను. కంట్రోల్ సి అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, అండ్ ప్యాడింగ్ యాడ్ చేద్దాం. టాప్ like 3 and bottom some 9. Okay, like this. And after sincerely, okay, sincerely అనేది యాడ్ చేస్తున్నాను. దానికి లేబుల్ ఓకే, సిన్సియర్లీ. సో ఇక్కడ ప్యాడింగ్ అనేది యాడ్ చేద్దాం. సంథింగ్ లైక్ some 15 top and 16 bottom. Okay, like this. Delete this one. I'm going to add it again because text add చేద్దాం. Anything label is also fine, but sincerely comma. So padding 15 and 16. Sorry, 16. Like this. And here the current work. So this is my letter. Now let's save it and test it. Okay, so hide information, date, logo, date and company name. Okay, all information are came as correctly. Organization, manager, title. Okay, hire date, when is the hire date and everything. Okay, so which is actually working as expected. Okay, now it is fine. Okay, now let's deploy this integration into the tenant. Okay, so how to deploy this? Before that, ఈ రిపోర్ట్ మనం రన్ చేస్తే, టెస్ట్ చేస్తున్నాను, టెస్ట్ రన్నింగ్. సో బాటంలో మనకి ఇక్కడ ఏ ఐటమ్స్ కనిపించట్లేదు, జస్ట్ రిపోర్ట్ డేటా విత్ టేబుల్ మాత్రమే ఉంది. బాటంలో ఏ ఐకాన్ కనిపించట్లేదు. బట్ వెన్ ఐ డిప్లాయ్ దిస్ ఇంటిగ్రేషన్, వీ కెన్ ఏబుల్ టు సీ ద ప్రింట్ బటన్ బిలో దిస్ టేబుల్. ఓకే, సో దానికి రైట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్ on the report design and deploy. Okay, deploy to Workday. సో ఇక్కడ అనదర్ కాన్ఫిగరేషన్ చేయాలి. అదేంటంటే బిజినెస్ ఫామ్ లేఅవుట్ అనేది ఉంటుంది. సో ఈ బిజినెస్ ఫామ్ లేఅవుట్ అనేది మనం ఈ మాన్యువల్గా కూడా చేయొచ్చు. క్రియేట్ బిజినెస్ ఫామ్ లేఅవుట్ అనేది అనే టాస్క్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేస్తామనంటే, ఆ బిజినెస్ ఫామ్ లేఅవుట్ నేమ్, ఓకే, అండ్ ఎక్స్పైరేషన్ డేట్, డేస్ 30 or 40 or 60, అండ్ రిపోర్ట్ డిజైన్. రిపోర్ట్ డిజైన్ అంటే ఇక్కడ దీన్ని కాపీ చేసి, ఓకే, ఆర్ డౌన్లోడ్ చేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ డిజైన్ అటాచ్మెంట్ అనేది చేసి సెలెక్ట్ ఫైల్ నుంచి మనం ఏంటంటే ఆ డిజైన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే, ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు, డైరెక్ట్గా దీన్ని కాపీ చేసుకొని మనం డెస్క్టాప్ మీద అక్కడ పేస్ట్ చేసుకొని
అప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్లో దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. కస్టమ్ రిపోర్ట్, ఏ కస్టమ్ రిపోర్ట్ అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సో ఈ సేమ్ ప్రాసెస్ని ఇక్కడ చేస్తున్నాం, అంతే తేడా. సో ఇక్కడ కస్టమ్ రిపోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, రైట్, అండ్ క్రియేట్ బిజినెస్ ఫామ్ లేఅవుట్ అని అన్నాం. నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే నేమ్, డిస్క్రిప్షన్, నేమ్, వర్కర్ హైర్ లేఅవుట్, హైర్ లెటర్ అనే డాక్యుమెంట్ ఎక్స్పైరేషన్ ఒక 90 days ఇద్దాం. సో ఎనీ కామెంట్ యూ కెన్ యాడ్ ఇట్ కామెంట్. సో డిప్లాయ్. సో సేమ్ థింగ్ అక్కడ టెనెంట్లో ఏదైతే ఉందో అదే. ఒక క్లిక్ ఆన్ డిప్లాయ్. Report design with name successfully deployed from custom report. Click on OK. Okay, it got deployed. Now let's run the report. Custom report, run. చూసారా, ప్రింట్ బటన్ వచ్చింది. సో మనం ఇప్పుడు ప్రింట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న 3000 వర్కర్స్ లెటర్స్ అనేది ఒక్కొక్క వర్కర్కి వస్తుంది. సో ఎక్కువ రికార్డ్స్ ఉన్నాయి కదా, సో అందుకని టైం తీసుకుంటుంది. లెట్స్ వెయిట్. యా, ఇట్ ఈస్ లోడింగ్. సో లెటర్ అనేది ఎట్లా వస్తుంది పీడిఎఫ్లో చూసారా, 1/1988. ఇది ఒక వర్కర్కి. తర్వాత సెకండ్ వర్కర్, ఓకే, లైక్ ఇట్లా. సో మనం అంటే ఒక్కొక్క వర్కర్కి రన్ చేసినప్పుడు కూడా మనకి కరెక్ట్గా వస్తుంది. సో డౌన్లోడ్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది. సో లైక్ దట్ మనం బర్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక బర్డ్ రిపోర్ట్ అనేది మనం ఇలా క్రియేట్ చేస్తాం. So I will send you this report design. Okay, so that's all for today.